హాయ్ అండి, ఈరోజు మన వీడియో చికెన్ షవర్మా. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఈ రకంగా షవర్మా చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షవర్మా కోసం ముందుగా మయోనీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ 1 కప్పు జీడిపప్పు తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు షవర్మా కోసం 3 కప్పుల గోధుమ పిండి తీసుకుని రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ షుగర్, 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. దానిలోనికి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్, 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకుని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మయోనీస్ కోసం మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును తీసుకుని ఒక మిక్సీ జార్లో నానబెట్టిన జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. ఒక 15 వరకు మిరియాలు, రుచికి తగ్గ సాల్ట్, 1/2 స్పూన్ షుగర్, ఒక 5 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, మయోనీస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి కలర్ అండ్ టేస్ట్ కూడా బాగుండిద్ది. దీనిలోకి మనం ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. షవర్మా కోసం ఇప్పుడు చపాతీలను అయితే చేసుకోవాలి. పిండిని ఒకసారి మిక్స్ చేసుకుని చిన్న ఉండల్లా చేసుకుని కొద్దిగా పెద్దగానే చేసుకోవాలి. షవర్మాకి ఈ రకంగా చేసుకుని ఇప్పుడు చపాతీస్ లాగా చేసుకోవాలి. కొద్దిగా పిండి చల్లుకుంటూ పిండి పైన చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా చపాతీని ప్యాన్ మీద పెట్టి చపాతీలా కాల్చుకోవాలి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకొని ఈ రకంగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇదే రకంగా మిగిలిన చపాతీస్ అన్నీ కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైన టమాటా సాస్ని యాడ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మయోనీస్, చికెన్ ఫ్రైని యాడ్ చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్స్ యాడ్ చేసుకుని దీనిపైన కొద్దిగా మయోనీస్ కూడా యాడ్ చేసుకుని చపాతీని రోల్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో షవర్మా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.